హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యి పొట్టు కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ రొయ్యి పొట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గోదావరి జిల్లాలోనే దొరుకుతుంది. దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం రొయ్యి పొట్టును తీసుకోవాలి. ఈ రొయ్యి పొట్టు 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఇసుక చెత్త అది ఉంటుంది. వాటిని శుభ్రం చేసుకుని ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కుని ఇలా వాటర్ ఏమీ లేకుండా పిండి వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా ఎండు రొయ్యి పొట్టుతో కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. అందులోకి 4-5 ఎల్లుల్లిపాయ రెక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసి పెట్టి ఉంచుకుని ఉల్లి మసాలా ముద్దని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని రుచికి తగ్గ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఆయిల్ పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టి ఉంచుకున్న రొయ్యి పొట్టును వేసుకోవాలి. రొయ్యి పొట్టు ఎక్కడ వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేశాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మసాలా అంతా ఈ రొయ్యి పొట్టుకు పడుతుంది. ఇలా కలుపుకున్నాక రొయ్యి పొట్టును కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక 2-3 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి అన్నంలోకి ఈ రొయ్యి పొట్టు కర్రీ వేసుకుని తిన్నట్లయితే అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.